తెలంగాణ రాజకీయాల్లో ఫ్యామిలీ పాలిటిక్స్ తారాస్థాయికి చేరాయి. కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తనపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ కుట్రల వెనక ఎవరున్నారో తనకు తెలుసని, సరైన సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు బయట పెడతానని కవిత చెప్పుకోవడం వెనక ఏదో మిస్టరీ దాగున్నదని భావిస్తున్నారు. ఎవరి గేమ్ ప్లాన్ ను కవిత అమలు చేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కుటుంబంలో కేటీఆర్, హరీష్ రావు, కవిత, జోగినపల్లి సంతోష్ రావు కలిసి 4 స్తంభాలాట ఆడుతున్నారని కొన్ని వర్గాల్లో వినిపిస్తోంది. తనపై కుట్ర జరుగుతుందనేందుకు ఎన్నో ఆధారాలున్నాయని కవిత చెబుతున్నారు. తాను పర్యటించిన 47 నియోజకవర్గాల్లో ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలనే తాను వ్యక్తపరుస్తున్నానని, పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించానని వివరించారు. పార్టీపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోన్న ఈ సమయంలో తనపై జరుగుతోన్న దుష్ప్రచారం అభ్యంతరకరమని ఆమె అన్నారు. తనను రెచ్చగొడితే జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారో చూసుకోవాలని కవిత సవాలు చేశారు. తనపై జరుగుతోన్న దుష్ప్రచారంపై పార్టీ నాయకత్వం స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిజానికి కవిత వరుస ప్రకటనలు ఇస్తున్నారు. 6 నెలలు జైల్లో ఉండి వస్తే ఇప్పుడు కూడా తనను టార్చర్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఈ ఏడాది ప్రారంభంలో ఆమె ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులపై అందరికంటే ఎక్కువగా తాను విమర్శలు చేస్తున్నానని, ఎక్కువ పోరాటం తనదేనని ఆమె చెప్పుకుంటారు. అయినా తనను గుర్తించకుండా ఇతరులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని అంటూ పరోక్షంగా సోదరుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుపై విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ కు నీడలా ఉండే సంతోష్ పై ఆమె కొంత అసహనంగా ఉన్నప్పటికీ ఆయన విషయంలో మాత్రం సంయమనం పాటిస్తున్నారు. బీఆర్ఎస్ తనకు తగిన గుర్తింపు రాకుండా చేస్తున్నారన్న బాధ కవితకు ఉన్న మాట వాస్తవం. ఇప్పుడే పోరాడకపోతే భవిష్యత్తులో తాను సైడ్ అయిపోవాల్సి వస్తుందని కూడా ఆమెకు తెలుసు. అందుకే తాను సరైన సమయంలో స్పందిస్తున్నారని ఆమె భావిస్తున్నారు. తాజాగా తనను రెచ్చగొట్టవద్దని, రెచ్చగొడితే మరింత గట్టిగా స్పందిస్తానని కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో అంతర్గతంగా ఏదో జరుగుతోందనే చర్చకు దారితీస్తున్నాయి. గత కొంతకాలంగా కేసీఆర్ కుటుంబంలో విభేదాలున్నాయనే ప్రచారం నేపథ్యంలో కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు మధ్య పొరపొచ్చాలున్నాయని, అవి మరింత తీవ్రమై అంతర్గత పోరుకు కారణమయ్యాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కవిత ఈ రకమైన వ్యాఖ్యలు చేశారనే వాదనుంది. బీఆర్ఎస్ లో అంతర్గత కలహాలు మాట ఎలా ఉన్నా కవిత కొత్త పార్టీ పెడతారని కూడా కొందరు ప్రచారం చేస్తున్నారు. కాకపోతే దానికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి సంకేతము అందలేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.